రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ దెబ్బకు పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటోంది. సింధు జలాలను ఆపివేయడంతో ఆందోళనలో పాక్ సర్కార్ కనిపిస్తోంది. సింధు జలాల దెబ్బకు పాకిస్తాన్ ప్రధాని దిగొచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. భారత్ జరిపే దర్యాప్తునకు సహకరిస్తామని వెల్లడించారు. పారదర్శకంగా జరిగే దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్కు వర్తమానం పంపారు. సింధు జలాల విషయంలో జాతీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ ప్రకటించారు. భారత సైనిక సంపత్తిని చూసి పాకిస్తాన్ తోక ముడిచింది. కాళ్ల బేరానికి పాకిస్తాన్ ప్రధాని వస్తున్నారు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటోంది. సింధు జలాలను ఆపేయడంతో ఆందోళనలో పాక్ సర్కార్ కనిపిస్తోంది. సింధు జలాల దెబ్బకు పాకిస్తాన్ ప్రధాని దిగొచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు చేయిస్తామని ప్రకటించింది. భారత్ జరిపే దర్యాప్తునకు సహకరిస్తామని వెల్లడించారు. పారదర్శకంగా జరిగే దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్కు వర్తమానం పంపారు. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు. రైట్ శ్రీదేవి, మొత్తానికి పాకిస్తాన్ భారత్ దెబ్బకి తోక ముడిచింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన శాంతి మాత్రం చెప్పిస్తున్నారు. పాకిస్తాన్ జాతీయ ప్రయోజనాలే మాకు ముఖ్యం కాబట్టి మేము ఈ షహల్గాంకి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఉగ్రదాడి జరిగిందో ఈ ఉగ్రదాడికి సంబంధించి జరిగేటటువంటి దర్యాప్తులో మేము పాల్గొంటాము. పారదర్శకంగా ఈ దర్యాప్తులో ఖచ్చితంగా భారత్కి సహకరిస్తామని చెప్పేసి ఆయన శాంతి మంత్రాన్ని బోధిస్తున్నాడు. ఇప్పుడే ఇంతకు ముందు ఆయన అక్కడ ఏదైతే ఇస్లామాబాద్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ భారత్కి ఒక వర్తమానం పంపామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సింధు జలాలను ఆపేయడంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఆ పంజాబ్ ప్రాంతం ఏదైతే ఉందో అది మొత్తం కూడా దాదాపుగా ఇబ్బందులు పడుతుంది. కనీసం నీళ్ళు కూడా లేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ వాటర్ ఆపేయడంతో ఒక్కసారిగా ఆందోళన చెందింది. పాకిస్తాన్ నుంచి కూడా భారీ ఎత్తున ఒత్తిడి వస్తుంది. ఇది వాటర్ వార్ అని చెప్పేసి అక్కడ భారీ ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం అవుతూ ఉండడంతో పాకిస్తాన్ ప్రధాని ఇక దిగి రాక తప్పలేదు. మరోపక్క భారత్ సైనిక సంపత్తి కూడా ఈరోజు వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆందోళన గురి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పహల్గామ్ ఉగ్రదాడిపైన దర్యాప్తు చేయిస్తామని చెప్పేసి సాక్షాత్తు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అంతేకాకుండా భారత్ జరిపే దర్యాప్తుకు సహకరిస్తామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. పారదర్శకంగా జరిగేటటువంటి దర్యాప్తులో మేము పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన భారత్ కూడా పంపించినటువంటి పరిస్థితి. మరోపక్క సింధు జలాల విషయంలోనే జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో మనకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అది మనం వీడియో ప్లే చేయలేం, కానీ ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రధాని with its role as a responsible country, Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. సో విన్నాం కదా. సో జరిగేటటువంటి ఇన్వెస్టిగేషన్లో మేము పాల్గొంటాం. అంటే మేము మీతోటి కయ్యానికి రాము, ఇంకా మీరు మమ్మల్ని వదిలేసేయండి మహాప్రభు అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే ఆయన కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఆయన మాటలు ఏమర్థమవుతుంది, ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పాకిస్తాన్ మీద భారత్ బాంబులు వేయాల్సిన అవసరం లేదు, తుపాకుల మూత కాల్చాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన విదేశీ పర్యటించి రాగానే ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఒక్క నీటి బొట్టును కూడా పాకిస్తాన్కి వదలమని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారో ఆ రోజే పాకిస్తాన్ పని సగం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా నీళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉండడం, దీనివల్ల ఖచ్చితంగా పాకిస్తాన్ ఎడారిగా మారిపోయేటటువంటి అవకాశం ఉన్నాయి ఒక 2 ప్రావిన్సెస్ కాబట్టి. సో ఈ నేపథ్యంలోనే ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రజల నుంచి కూడా భారీ
భారీ ఎత్తున వాళ్ళకి ప్రతిఘటన కూడా ఎదురవుతూ ఉండడంతో పాకిస్తాన్ విధి లేక ఏమీ చేయలేక ఇప్పుడు చేతకానితనంతో కాళ్ళబేరానికి వచ్చినటువంటి పరిస్థితి, అంతేకాకుండా తోకముడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొంటామని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా, అంటే ఇవాళ ఉదయం వరకు కూడా రకరకాలైనటువంటి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కావచ్చు, భారత్ని ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు కావచ్చు, సో రకరకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు అలాగే ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఆన్ ఆఫ్ షడన్ వాళ్ళ చేంజ్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే భారత్కు ఉన్నటువంటి సైనిక సంపత్తి కావచ్చు, అంతేకాకుండా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, క్షిపణులు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వీటితో పాటు సూపర్ సోనిక్ ఇందాక మనం చెప్పినటువంటి క్షిపణులు కావచ్చు, సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు తట్టుకోలేము. సో యుద్ధానికి వెళ్ళడం కంటే కాలబేరానికి వెళ్ళడమే మంచిదని చెప్పి డిసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా నాకు తెలిసి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. 1970లో కూడా మనం ఒకసారి యుద్ధం చేసినప్పుడు మన వాళ్ళు 90,000 మంది సైనికులు పోయి సరెండర్ కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అవసరం. ఇంకో పక్క బలూచిస్తాన్ ఆల్రెడీ మనకు అంతర్యుద్ధం ఒకటి జరుగుతుంది లోపల, వాళ్ళు ఒక పక్క బాంబులు వేసి మన సైనికులను చంపేస్తున్నారు, ఇంకో పక్క భారత్కు వ్యతిరేక అవుతున్నాం. ఇదన్నీ పక్కన పెడితే ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మారుతున్నాం. రేపు ఏదైనా ఇబ్బంది వస్తే ప్రపంచ దేశాల నుంచి మనకు సరైనటువంటి సహకారం లభించదు. ఇప్పటికే మాకు సపోర్ట్ అనుకుంటున్నటువంటి చైనా కావచ్చు, ఇతర దేశాలు ఏదో సహకరిస్తాయి అనుకుంటే వాళ్ళు కూడా ఎవరు ఏం మాట్లాడట్లేదు. కాబట్టి ఇప్పుడు భారత్ తోటి పెట్టుకుంటే ఖచ్చితంగా మా దేశం సర్వనాశనం అయిపోద్ది అని చెప్పేసి ముందుగానే గుర్తించినట్టున్నారు. అందుకోసమే ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఇన్వెస్టిగేషన్లో పాల్గొంటామంటే మమ్మల్ని వదిలేని మహాప్రభు అని చెప్పేసి వేడుకుంటున్నట్టుగానే కనిపిస్తోంది శ్రీదేవి. అయితే రాజు, పెహల్గాం ఉగ్ర దాడిపైన కూడా సరైన దర్యాప్తు చేయిస్తామంటున్నారు అండ్ దానికి సహకరిస్తామని కూడా అంటున్నారు. సో ఎటువంటి దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా సహకరిస్తారు? ఏం లేదు శ్రీదేవి, ఇక్కడ లష్కరే తోయిబాకి సంబంధించిన టీఎఫ్ఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ఉన్నారని చెప్పారు కాబట్టి సో లష్కరే తోయిబా నుంచి మన వాళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత నేపథ్యంలో ఆ ఉగ్రవాదాన్ని మాకు అప్పచెప్పాలని చెప్పేసి భారత్ కోరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దర్యాప్తు అంటే ఏంటి, ఎవరైతే ఈ దాడులకు పాల్పడినటువంటి ఉగ్రవాద సంస్థ ఉందో దాని మీద నిషేధం విధించాలి. నెంబర్ 1, నిషేధం విధించడంతో పాటు అది పాకిస్తాన్కి సంబంధించి ఉండేందుకు అవకాశాలు ఉండకూడదు. నెంబర్ 2, నెంబర్ 3, ఎవరైతే ఈ ఉగ్రదాడుల్లో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులతో పాటు ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా పూర్తి వివరాలు ఇవ్వాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానం ముందు వాళ్ళని శిక్షించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఖైదీలుగా తీసుకొచ్చేసి భారత్కి అప్పచెప్పాలి. సో ఇలాంటి రకాలైనటువంటి విచారణ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళే ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఎవరు ప్రకటించలేదనుకోండి, దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి దర్యాప్తు జరగాలి, అంతేకాకుండా ఆయన చెప్పినట్టు పారదర్శకమైనటువంటి దర్యాప్తు జరగాలి అని చెప్పిన పరిస్థితి. మీరే ఒప్పుకున్నారు, మేము పేకలు కోసేస్తాం, నీళ్లు కానీ రాకపోతే ప్రధాని నరేంద్ర మోడీ శ్వాస ఆపేస్తాం, భారతీయుల రక్తాన్ని సింధు నదిలో పారిస్తాం, రకరకాలైనటువంటి మాటలను కూడా మాట్లాడినారు. సో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దర్యాప్తు ఏంటి, వాళ్ళే ఒప్పుకున్నారు తప్పు జరిగింది మా వల్లే, తప్పు చేసింది మేమే చంపేసాం అని గర్వంగా పొగరుగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ దర్యాప్తుకి మేము సహకరిస్తూ ఉంటున్నారు. సో దర్యాప్తు సహకరించడం అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ లష్కరే తోయిబా చీఫ్నో లేకపోతే ఎవరైతే ఇందులో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని భారత్కి అప్పగించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక నుంచి ఇలాంటి కవ్వింపు చర్యలకు కానీ అంతేకాకుండా భారత్కి సంబంధించి ఉగ్రదాడులు ఏం జరిగినా సరే మేమే పూజగా ఉంటాం, మేమే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అని చెప్పి పాకిస్తాన్ చెప్పాల్సినటువంటి పరిస్థితి. సో కాలబేరానికి వచ్చారు కాబట్టి భారత్ కూడా అనేక ఆంక్షలు విధిస్తుంది, అనేక షరతులు కూడా పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక నీటి బొట్టుతోటే పాకిస్తాన్కి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే తడిసిపోతూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ సిచ్యువేషన్. సో కాబట్టి దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఆల్రెడీ సరెండర్ అయిపోయింది, ఇండియాకి కాలబేరానికి వచ్చేసింది, అంతేకాకుండా తోక ముడిచింది. ఇది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది శ్రీదేవి. సో రాజు, చివరిగా నిన్నైతే భారత్ పైన పాక్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది, అంటే మీరు నీళ్లు ఆపేస్తే మీ ఊపిరి తీసేస్తామంటూ. సో ఈ వ్యాఖ్యలతో ఇవాళ ఇంకా తోక ముడిచినట్టేనా పూర్తిగా? ఖచ్చితంగా, ఎందుకంటే సింధు జలాలకు సంబంధించి నేను సాయంత్రం అనుకుంటాను, నాకు తెలిసి పాటిల్ ఎవరైతే ఈ కేంద్ర జలశక్తి మంత్రి ఉన్నారో ఆయన తర్వాత వచ్చేసి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, తర్వాత వచ్చేసి హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, సో వీళ్ళంతా కూడా నేను సమావేశం ఏర్పాటు చేసుకొని 1960sలో ఉన్నటువంటి ఈ సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ఒప్పందానికి సంబంధించి పూర్తిగా వీళ్ళు చూసుకున్న తర్వాత అసలు ఎలా దీని వాటర్ను ఆపడానికి భారత్కు ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది
న్యాయ సమీక్ష కూడా చేశారు వాళ్ళు. న్యాయ సమీక్ష చేసినప్పుడు నాకు తెలిసి సెక్షన్ 120 అనేసి ఒకటి ఉంది వియన్నా ఒప్పందంలో ఆ అంశాన్ని పొందుపరిచింది. వియన్నా ఒప్పందానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి అప్పట్లో అంతర్జాతీయ న్యాయస్థానం దగ్గర ఒక చర్చ నడిచినటువంటి సందర్భంలో అప్పుడు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. 1960లో ఏదైతే వీళ్ళు తీసుకున్నటువంటి ఈ సింధు నది జలాల ఒప్పందం ఉందో ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకునేందుకు ఖచ్చితంగా ఆస్కారం ఉంది. అది ఏ సందర్భంలో అయితే అంటే పాకిస్తాన్ ఒకవేళ ఉగ్రవాదులను భారత్ మీదకు పంపించి ఉగ్రవాద చర్యలకు కార్యకలాపాలకు పాల్పడుతుందని భారత్ ఎప్పుడైతే భావించినప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్ కట్గా అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్లో ఉంటుంది అది. సో అది స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి. సో కాబట్టి అది నిన్న న్యాయ సమీక్ష చేశారు. న్యాయ సమీక్షలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్క బొట్టు కూడా మీకు ఇచ్చేదానికి కుదరదు. మా దగ్గర ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఆ రోజు జరిగిన ఒప్పందం ప్రకారం మాకు రైట్ ఉంది. సో కాబట్టి మేము మీకు ఒక్క నీటి బొట్టును కూడా రిలీజ్ చేయమని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా నిన్న సాయంత్రం వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాలేదు. పాకిస్తాన్ ఇవాళ హై లెవెల్ కమిటీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీ సమావేశంలో సరే యుద్ధము పోయి చంపడము లేకపోతే బాంబులు వేయడము భారత్ ఏదో చేసేద్దాం ఇవన్నీ పక్కన పెడితే ముందు తాగడానికి నీళ్లు కావాలి కదా. సైన్యంలో ఎవరైతే సైన్యంలో వచ్చేసి కాల్పులు జరపాలో లేకపోతే వాళ్ళు యుద్ధంలో పాల్గొనే వాళ్ళు కనీసం నీళ్లు కావాలి కదా. ఆ నీళ్ళు ఇవ్వాల్సింది ఎవరు? భారత్ ఇవ్వాలి. మరి భారత్ నీళ్ళు ఇవ్వకపోతే పాకిస్తాన్ కనీసం దాహంతో అల్లాడే పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో మనకు యుద్ధం ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా శాంతి మంత్రాన్ని వాళ్ళు చెప్పిస్తూ మీరు చెప్పినట్టే మేము వింటాం, ఖచ్చితంగా ఈ దర్యాప్తులో పాల్గొంటాం, దయచేసి మమ్మల్ని కాపాడని మహాప్రభు, మా గొంతు తడపని మహాప్రభు అని చెప్పేసి కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి. రాజు, హఫీజ్ సయీద్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నీరు పారిస్తే మేము మీ రక్తం పారిస్తాము, మోదీని చంపేస్తాము అంటే ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. ఎస్, అంటే నాట్ ఓన్లీ హఫీజ్ సయీద్, నిన్న ఆయన మనం విన్నాం ఏదైతే ఆ దేశానికి సంబంధించినటువంటి మాజీ విదేశాంగ మంత్రి అనుకుంటాను ఆయన కూడా మాట్లాడేటప్పుడు విన్నాం మనం. ఆయన కూడా ఇదే మాటలు మాట్లాడాడు. భారత్ కానీ సింధు నది జలాలను కానీ ఆపేస్తే ఏదైతే కాశ్మీర్లో ఉన్నటువంటి నదులు అంతేకాకుండా సెలయేళ్ళు అన్నింటిలో కూడా భారతీయుల రక్తాన్ని పారిస్తాము, ఇంకా అవసరమైతే ఈయన నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి శ్వాసను కూడా ఆపేస్తాము అని చెప్పేసి చాలా గర్వంగా చాలా పొగరుతో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆయన ఇది నిన్న మాట్లాడింది కాదు, అది పాత గతంలో ఎప్పుడో ఒక సమావేశంలో ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఒక సమావేశంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సో దాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ట్రోల్ చేసుకుంటుందన్నమాట. సో మీరు నీళ్ళు ఆపేస్తే మేము చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉద్రేకతను పెంచేందుకు ట్రోల్ చేసింది. అవన్నీ కూడా వర్కౌట్ కాలేదు, అయిపోయింది, ఇంకా వాళ్ళ పరిస్థితి అయిపోయింది. నీళ్లు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు. సరే మనం ఎత్తుకొని బాంబులు వేయాల్సిన అవసరం లేదు, మనం బుల్లెట్లు వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. నీళ్ళని ఆపేస్తే దెబ్బకి దిగొచ్చినటువంటి పరిస్థితి. సో వ్యూహాలు అనేవి ఇలాగే ఉంటుంది. యుద్ధం అనేది కేవలం వెపన్స్తోనో లేకపోతే ప్రాణాలతోనో కాదు, వాటర్ తోటి యుద్ధం చేసేసింది భారత్. ఆల్మోస్ట్ పాకిస్తాన్ కాలబేరానికి వచ్చేసింది. సో దీంట్లో ఎవరు ఏ దేశం కూడా జోక్యం చేసుకునే అవకాశాలు లేవు. ఎందుకంటే వాటర్ మాకు ఆపేసింది అంటే అది మీ రెండు దేశాలకు సంబంధించినటువంటి అంశము. ఎందుకంటే 39% వచ్చేసి భారత్లో ఉంటుంది అది. సో భారత్ మీదగానే పాకిస్తాన్కి వెళ్ళాలి. వాళ్ళ దేశంలో 42% అనుకుంటాను బహుశా అది పారేది, ఆ సింధు నది ప్రవహించేది. మరి ఆ 42% ఉండాలి అంటే ఈ 39% ఉన్నటువంటి అంటే 39% ప్రవహించేటటువంటి భారత్ ఆ నీళ్లు అక్కడికి వదలాల్సినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అయినా సరే ఏదో రెచ్చిపోవాలి, ఏదో రెచ్చగొట్టాలి, ఏదో హీరోలు అనిపించుకోవాలి, మా దేశంలో మేమే పెద్ద తోపులు అనిపించుకోవాలని చెప్పేసి ఏదో రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. కానీ జాతీయ సమగ్రత ఈరోజు గుర్తుకొచ్చింది వాళ్ళకి, జాతీయ అవసరాలు ఈరోజు గుర్తుకొచ్చే వాళ్ళకి. నిన్నటి వరకు గుర్తుకు రాలేదు, నిన్న ఇష్టానుసారం మాట్లాడారు. ఈరోజు ఇప్పుడు శాంతి మంత్రాలు, మేము ఖచ్చితంగా సహకరిస్తాము, మమ్మల్ని వదిలేయండి, మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు ఒక రకమైనటువంటి అంశాన్ని వలివేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే రాజు, టీఆర్ఎఫ్ చేసిన ఒక ప్రకటన కూడా ఇంతకు ముందు పోస్ట్ వచ్చింది, అది కూడా మీరు చూసే ఉండొచ్చు. పహల్గాం ఉగ్రదాడి తమ పనేనని చెప్పిన టీఆర్ఎఫ్ ఇప్పుడు మళ్ళీ మాట మార్చింది. ఆ ఘటనలో మాకు సంబంధం లేదంటూ భారత్ మా వ్యవస్థల్ని హ్యాక్ చేసి ఆ మెసేజ్ పోస్ట్ చేసింది. రాజకీయ ప్రయోజనం కోసమే భారత్ ఇలా చేయడం ఇదేమీ తొలిసారి కాదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది టీఆర్ఎఫ్. ఎందుకు ఇలా మాట మార్చింది? ఖచ్చితంగా టీఆర్ఎఫ్ నేను మాట్లాడింది, పహల్గాం దాడి జరిగిన వెంటనే టీఆర్ఎఫ్ మేమే చంపామని చెప్పింది. చెప్పిన తర్వాత మరి పాకిస్తాను ఒక అరగంట సేపు అదే మాట్లాడింది, మాకేం సంబంధం లేదనింది. తర్వాత ఎందుకు పాకిస్తాన్ రెచ్చిపోయింది? నిజంగా టీఆర్ఎఫ్కి సంబంధం లేదు, ఇదేదో దేశం లోపల జరిగినటువంటి కుట్ర అని వాళ్ళు చెప్పినట్టే అనుకుంటాం. మరి అలా అనుకున్నప్పుడు మరి పాకిస్తాన్ ఎందుకు తర్వాత మళ్ళీ రెచ్చిపోయింది? ఎందుకు?
మేము అంత చూస్తాం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని కరెక్ట్గా 5 రోజుల ముందు అంటే ఈ నెల 17వ తేదీన ఆయన మాట్లాడారు. ఎవరు? ఆ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మాట్లాడారు. మాట్లాడే సందర్భంలో ఈ పాకిస్తాన్ కి సంబంధించి ఇది జమ్మూ కాశ్మీర్లో మాకు అంతర్భాగము, దాన్ని ఇటుపసి వదులుకోము అంటే రెచ్చగొట్టే విధంగా, అంతేకాకుండా ఏదో ఒక సంఘటన జరగబోతుందనే ఉద్దేశం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన 17వ తేదీ జరిగితే 22వ తేదీ ఇక్కడ ఘటన జరిగింది. అంటే 5 రోజుల కల్లా ఇక్కడ ఘటన జరిగిపోయింది. మరి ఇది ఎవరి ప్రోద్బలంతో జరిగింది? మరి ఎవరు చెప్తే చేశారు అంటే పాకిస్తాన్ హస్తం లేదా ఇందులో? ఐఎస్ఐకి సంబంధించినటువంటి హస్తం లేదా? లష్కరే తోయిబాకి తోక సంస్థ అని చెప్పుకుంటున్నటువంటి మీరు చెప్పిన టీఆర్ఎఫ్ లేదా? మరి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఇప్పుడు ఏదో వాళ్ళు ఇప్పుడు దొరికిపోయినాము, ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ లష్కరే తోయిబా మీద అలాగే టీఆర్ఎఫ్ మీద భారీ ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మీ వల్ల మాకు నీళ్ళు ఆగిపోయినాయి కదా, మీరు 4 పోయారు, 26 మందిని చంపేసి వచ్చేసారు, 26 మందిని 20 మంది చంపేసి వచ్చేసారు, బాగానే ఉంది. మరి మేము 3 కోట్ల మంది 30 కోట్ల మంది ప్రజల పరిస్థితి ఏంటి? ఇక్కడ మేము దాహాంతో సస్తాం, మరి మా పరిస్థితి ఏంటి? సో కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? మాకు సంబంధం లేదు. మనం చూస్తుంటాం కదా సినిమాల్లో, తప్పు చేసేయడము, శిక్ష అనుభవించడం, మాకు ఏ సంబంధం లేదని చెప్పడం, ఏదైనా ఫోటోలు వీడియోలు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు చూస్తుంటాం మనం. ఏంటంటే ఏదైనా బయటకు వస్తే మాయి కాదు ఆ వీడియోలు మార్ఫింగ్ చేశారు అన్నట్టు పాపం వాళ్ళు కూడా ఆ జాడ్డి అంటుకున్నట్టుంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు మాకేం సంబంధం లేదు, మా వెబ్సైట్ హ్యాక్ అయింది, లేకపోతే మేము వచ్చింది మా వాయిస్ కాదు అది, ఇలా రకరకాలైనటువంటి పాపం వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. సో కాబట్టి టీఆర్ఎఫ్ ఏమి పతిత్వ సంస్థ ఏం కాదు, అలాగే లష్కరే తోయిబా ఏమో ఒక అద్భుతమైనటువంటి శాంతిని కాముకులు ఉండేటటువంటిది కాదు. వాళ్ళే చేశారు, అది పాకిస్తాన్ ధృవీకరించింది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు అదే అంశాన్ని భారత్ కూడా లేవనెత్తబోతోంది. ఒక నిజంగా పాకిస్తాన్ చేసినటువంటి విజ్ఞప్తిని భారత్ కానీ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా అప్పుడు విచారణలో వాస్తవాలు వస్తాయి. అప్పుడు లష్కరే తోయిబా చీఫ్ని ఎవడైతే ఇప్పుడు దాడులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని వీళ్ళందరం కూడా ఖచ్చితంగా భారత్కి అప్పగించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. శ్రీదేవి. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తానికి భారత్ దెబ్బకు పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటోంది. సింధు జలాలను ఆపేయడంతో ఆందోళనలో పాక్ సర్కార్ కనిపిస్తోంది. సింధు జలాల దెబ్బకు పాకిస్తాన్ ప్రధాని దిగొచ్చింది. పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. భారత్ జరిపే దర్యాప్తునకు సహకరిస్తామని వెల్లడించారు. పారదర్శకంగా జరిగే దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్కు వర్తమానం పంపారు. సింధు జలాల విషయంలో జాతీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ ప్రకటించారు. భారత సైనిక సంపత్తిని చూసి పాకిస్తాన్ తోక ముడిచింది. కాళ్ల బేరానికి పాకిస్తాన్ ప్రధాని వస్తున్నారు.